ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో చక్రి మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి గోల చేస్తాడు. అసలు ఏమైంది, చక్రి ఎందుకు వెళ్తాడు అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి స్కూటీ నేర్చుకుంటూ ఉంటుంది. అందరూ చెప్తారు, నీకు బాగానే నడుపుతున్నావమ్మా, బండి కొంచెం షేక్ అవుతుంది, అదొక్కటి చూసుకో అని చెప్తాడు కేశవ. ఈ లోపల మాధవ చెప్తాడు, నీకు ఆఫీస్కి స్కూటీ తీసుకెళ్ళటానికి ఎంతో టైం పట్టదమ్మా, స్కూటీ చాలా త్వరగా నేర్చుకుంటావు అని చెప్పి అంటాడు మాధవ. మహాలక్ష్మి స్కూటీ నేర్చుకుంటూనే ఉండగా ఎదురుకుండా మనిషా వచ్చి నుంచుంటుంది. అయితే మాధవ, మనిషా నువ్వు ఏంటి ఇక్కడ అని చెప్పి అడుగుతాడు మాధవ. మనిషా చెప్తుంది, మా బ్రదర్ ఇక్కడ నన్ను దింపి వెళ్ళాడు, మీకు మీ బృందావనం ఇక్కడ ఉంది అని చెప్తుంది మనీషా. అయితే మనీషాని ఇంట్లోపలికి తీసుకువెళ్తారు అందరూ. ఇంకా మనీషాతో అందరూ హిందీ మాట్లాడటానికి ట్రై చేస్తారు. మాధవ చాలా ఫన్నీగా మాట్లాడతాడు. అలాగే చక్రి కూడా హిందీ మాట్లాడటానికి ట్రై చేస్తాడు. ఇంకా కన్నా కూడా బయట ఖానా పియవా అలా హిందీలో కొంచెం ఫన్నీగా మాట్లాడతాడు. అయితే మాధవ చెప్తాడు, మై ఖానా బనాతా తూ అని హిందీలో చాలా సరదాగా చెప్తాడు మనీషాతో. ఇంకా మహాలక్ష్మి నేను కూడా సహాయం చేస్తానంటూ వెళ్తుంది. అయితే కన్నా, నేను మీకు తెలుగు నేర్పిస్తాను, సిఖాయితా అని చెప్తాడు కన్నా మనీషాతో. ఇంకా కన్నా నారాయణ గురించి చాలా ఫన్నీగా ఏడిపిద్దామని చెప్పి మనీషాకి తెలుగులో నేర్పిస్తాడు. అయితే వెళ్ళి నారాయణకి ఇట్లా అడుగు అని చెప్తాడు మనీషాతో. పీకల దాకా మెక్కారా, పీకల దాకా తిన్నారా అని చెప్పి కన్నా చెప్పమని చెప్తాడు మనీషాకి. ఇంకా మనీషా అంటుంది, మీరు చాలా అచ్చా హై అంటాన్ని తెలుగులో ఏమంటారు అని చెప్పి అడుగుతాడు కన్నాని మనీషా. కన్నా చెప్తాడు, మీరు బర్రెలా అచ్చా హై అని చెప్తాడు కన్నా మనీషాకి. అప్పుడు మనీషా అంటుంది, నేను నారాయణ దగ్గరికి వెళ్ళి చదువుతాను అని చెప్పి వెళ్తుంది మనీషా. ఇంకా రెండోసారి మనీషా చెప్తుంది నారాయణతో, పికిల్ దాకా మెక్కారా హై, ఆ బడా బర్రలా ఉన్నారు హై అని చెప్తుంది నారాయణకి. నారాయణ షాక్ అయ్యి నుంచుని, నాకు అందరిసే కామ్ హై అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు నారాయణ. ఇంకా కన్నా కేశవ నవ్వుకుంటూ ఉంటారు లోపల. ఇంకా మహాలక్ష్మి మళ్ళీ స్కూటీ నేర్చుకుంటూ ఉంటుంది. అయితే ఈ లోపల చక్రి వస్తాడు. నేను నేర్పించిన అండి అని అడుగుతాడు మహాలక్ష్మిని. ఎందుకు మళ్ళీ పడేయటానికా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఈసారి పడేయకుండా చాలా చక్కగా నేర్పిస్తానండి అంటాడు చక్రి. అక్కర్లేదు అని చెప్తుంది మహాలక్ష్మి. అయితే మహాలక్ష్మి నేర్చుకుంటూ ఉంటుంది. కేశవ అండ్ కన్నా హెల్ప్ చేస్తూ ఉంటారు. అయినా సరే అటు ఇటు తిరిగి కింద పడిపోతుంది మహాలక్ష్మి. ఇంకా చక్రి నవ్వుతూ ఉంటాడు. అసలు ఎందుకు నవ్వుతున్నారు మీరు అని చెప్పి మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది. నేను నడిపిస్తే పడేశాను అని అన్నారు, మీరు నేర్చుకుంటున్న అటు ఇటు తిప్పి కింద పడేశారు కదా, అందుకే నవ్వు వచ్చింది అని అన్నారు చక్రి. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి చక్రిని అంది. తర్వాత వెళ్ళకపోయేసరికి చక్రి ఇక్కడ ఉంటే అసలు నేను స్కూటీ నేర్చుకోను అని చెప్పి కేశవకి కన్నాతో అంది. ఇంకా చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సైలెంట్గా. ఇంకా చక్రి పనిచేసే చోటికి వెళ్తాడు. అక్కడ తన కార్ని ఎవరో క్లీన్ చేస్తూ ఉంటాడు. అయితే నా కార్ని నువ్వు క్లీన్ చేస్తున్నావేంటి అని అడుగుతాడు చక్రి. ఈ కార్ ఓనర్ నువ్వు కాదు, ఈ కార్కి డ్రైవర్ మాత్రమే నువ్వు. ఈ కార్ నాకు క్లీన్ చేయమని చెప్పారు, నేను క్లీన్ చేస్తున్నాను అని చెప్పాడు క్లీనింగ్ చేసే అతను. అయితే చక్రి, ఆ కార్ నాది, నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు అని చెప్తాడు చక్రి. ఫస్ట్ నేను ఓంకారేశ్వర్ని వెళ్ళి అడుగుతాను అని చెప్పి చక్రి లోపలికి అరుచుకుంటూ వెళ్తాడు. కానీ లోపల ఓంకారేశ్వర్ ఉండడు. అయితే ఇంకా అక్కడ పనిచేసే స్టాఫ్ వాళ్ళు, తినే కదా యాక్సిడెంట్ చేసింది, తిందే కదా డ్రైవింగ్ లైసెన్స్ పోయింది అని అంటారు. అయితే నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చామని అడిగితే, ఇది నా ఆఫీస్, నాకు నచ్చినప్పుడు వస్తాను అని చెప్తాడు చక్రి. అయితే ఓంకారేశ్వర్ అక్కడ లేకపోయేసరికి తిరిగి వెళ్ళిపోతాడు చక్రి. చక్రి తను నడిపే కార్ని వేరే వాళ్ళకి ఇస్తారు. చక్రి 1 నెల దాకా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయలేడు కదా, వేరే వాళ్ళని డ్రైవ్ చేయమని వేరే వాళ్ళకి ఇవ్వడంతో చక్రికి నచ్చక ఓంకారేశ్వర్ని వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు, నేను చాలా అపురూపంగా చూసుకున్న ఆ కార్ అనేది నాకు ఒక ఎమోషన్ అని అంటాడు చక్రి ఓంకారేశ్వర్తో. నేను కార్ పెట్టుకున్నది ఇంట్లో పెట్టుకుంటానికి కాదు అని చెప్పి ఓంకారేశ్వర్ చక్రితో అంటాడు. ఇంకా డ్రైవింగ్ చేసే అతను, నువ్వు డ్రైవ్ చేస్తే బాగోదు అని చెప్తాడు. ఇంకా ఓంకారేశ్వర్ ఫస్ట్ నువ్వు కార్ తీసుకుని అతను పంపించేస్తాడు. ఏంటి నువ్వు కార్ డ్రైవ్ చేయొద్దు అంటున్నావు, నా కార్ ఓనర్ని నేను అని చెప్పి ఓంకారేశ్వర్ అంటాడు.
ఇంకా ఓంకారేశ్వర్తో అంటాడు చక్రి, నా లైసెన్స్ రాని అప్పుడు చెప్తా మీ సంగతి అని చెప్తాడు చక్రి. ఇంకా ఓంకారేశ్వర్ అంటాడు, ఇలా నీలాంటి వాళ్ళని చాలామంది చూసాం, వెళ్ళరా అని చెప్పి అంటాడు చక్రితో. ఇంకా మహాలక్ష్మి, కేశవ, కన్నా, మాధవ వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటారు. అయితే మహాలక్ష్మి అడుగుతుంది, ఏంటి ఇంకా రాలేదు చక్రి అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది చక్రి కోసం. అప్పుడు మాధవ చెప్తాడు, నేను కాల్ చేశానమ్మా వస్తున్నా అని చెప్తాడు మాధవ. అయితే కేశవ అంటాడు, కార్ లేదు కదా, బేకారుగా తిరగడానికి వెళ్ళాడా, తినే టైంకి రావచ్చు కదన్నా అని చెప్పి మాధవతో అంటాడు. ఇంకా మాధవ నువ్వు తినరా అని చెప్తాడు. ఇంకా మాధవ అడుగుతాడు మహాలక్ష్మిని, బండి నీకు నచ్చిందా అమ్మ అని అడుగుతాడు. మహాలక్ష్మి చెప్తుంది, బండి నాకు చాలా బాగా నచ్చింది, ఇంకా సర్ప్రైజ్ చేయడం కూడా నచ్చింది, బండి నాదే అని చెప్పడం నేను ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యాను అని చెప్తుంది మహాలక్ష్మి. అయితే బండికి ఎంత అయింది అని చెప్పి కేశవాని అడుగుతుంది మహాలక్ష్మి. ఇంకా కేశవ చెప్తాడు, అది చక్రికే తెలియాలి అండి అని చెప్తాడు. మహాలక్ష్మి అంటుంది, మీరు కూడా వెళ్ళారు కదా, మీరే కదా బండి ఇప్పించింది, మీకు తెలియకుండా ఉంటుందా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇంకా మాధవ డబ్బుల గురించి ఎందుకులేమ్మా ఇప్పుడు అని చెప్పి అంటాడు. అలా కాదు, ఎంత అయిందా అని, చాలా ఖర్చు అయి ఉంటుంది కదా ఇప్పుడు అని చెప్పి అని అడుగుతుంది మహాలక్ష్మి. ఇప్పుడు మేము వేరే కాదమ్మా అని చెప్తాడు మాధవ. అలా అని కాదు, లైసెన్స్ కూడా లేదు, ఇప్పుడు బండి తీసుకున్నారు, చాలా ఖర్చు అయి ఉంటుంది కదా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి ఇంకా మాధవాని అడుగుతుంది, మీరెందుకండి బండి కొనుక్కోలేదు అని అడుగుతుంది. అడిగితే ఇంకా మాధవ చెప్తాడు, సైకిల్ వేసుకెళ్ళినా కట్టేది ఆయిల్లే, బండి వేసుకెళ్ళినా కట్టేది ఆయిల్లే అని చెప్తాడు మాధవ మహాలక్ష్మితో. కొంటే కన్నా కోసమే కొనాలి. అయితే కన్నా అంటాడు, నాకు హెవీ వెహికల్ కావాలి అని చెప్పి అంటాడు కన్నా. ఖచ్చితంగా కన్నా నేనే కొంటానని చెప్తున్నాను కదా అని అంటాడు మాధవ. ఇంకా కన్నా అలా అడిగేసరికి కేశవ అంటాడు, బండి కొనడానికి ఏ ప్రాబ్లం లేదురా, కానీ ఆ బండి వేసుకుని నువ్వు ఎక్కడ పడతావో, ఎవరిని గుద్దేస్తావో, నీకు దెబ్బలు ఎక్కడ తగిలించుకుంటావో అన్న భయమే ఉంది అని అంటాడు కేశవ. ఈ లోపల కన్నా అంటారు, చిన్నపిల్లలు, మేము చిన్నప్పటి నుంచి పెరిగాం కాబట్టి మీ కళ్ళు ఇంకా చిన్నపిల్లలని కనిపిస్తాం, నేను జాగ్రత్తగానే నడుపుతాను అన్నయ్య అని చెప్పి అంటాడు కన్నా. నీకు ఖచ్చితంగా కొంటానని చెప్తున్నాను కదా అని చెప్పి అంటాడు మాధవ. ఎప్పుడు అన్నయ్య అని అడుగుతాడు కన్నా. నెక్స్ట్ బర్త్డే కల్లా నీకు కొంటాను రా అని చెప్పి అంటాడు మాధవ కన్నాతో. అయితే ఓకే అన్నయ్య అని చెప్తాడు కన్నా. అయితే ఈ లోపల చక్రి వస్తాడు. అందరూ కలిసి భోజనం చేయటం చూస్తాడు. నేను లేకుండా భోజనం చేస్తున్నారు, నన్ను వదిలేసి భోజనం చేస్తున్నారా అని ఇంకా ఫీల్ అయ్యి చక్రి నడుచుకుంటూ బయటకు వెళ్ళి బయట కూర్చుండిపోతాడు. చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటాడు చక్రి. అయితే ఈ లోపల నారాయణ వస్తాడు. ఏమైందిరా ఇక్కడ కూర్చున్నా, ఎలా పెట్టావు ఫేస్ అని అడుగుతాడు నారాయణ చక్రిని. ఏం కాలేదు అని చెప్తాడు చక్రి. అయితే నారాయణ అంటాడు, నువ్వు కూడా ఒక చేప దుండి తెచ్చుకోరా, ఇంటి లోపల నువ్వు వేసుకో, ఇంటి బయట నేను వేసుకుంటా, ఇద్దరం కాపలాగా పడుకుందాం అని చెప్పి అంటాడు నారాయణ చక్రితో. ఇంకా నారాయణ అన్న మాటలకి చక్రి అక్కడి నుంచి బాధపడి వెళ్ళిపోతాడు. ఇంకా ఓంకారేశ్వర్తో కలిసి తాగటానికి చక్రి వెళ్తాడు. అయితే చక్రి కూడా తాగటం మొదలు పెడతాడు. ఇంకా ఓంకారేశ్వర్ అంటాడు, మెల్లగా తాగరా, నీకు ఇంకా తాగటం కూడా అలవాటు లేదు అని చెప్పి అంటాడు ఓంకారేశ్వర్ చక్రితో. ఈ ఒక్క నెల డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇంకా జీవితమే బాగోనెట్టా అని చెప్పి ఓంకారేశ్వర్ చక్రితో అంటాడు. ఈ ఒక్క నెల ఆగితే వచ్చే నెల నీ లైసెన్స్ నీకు వచ్చేస్తుంది, ఇంకా నీ కార్ నీకు వచ్చేస్తుంది, ఇంకా ట్రిప్పులు వేస్తూ నీ భార్యతో నువ్వు ఇంకా సంతోషంగా ఉండొచ్చు ఎప్పట్లానే అని చెప్పి ఓంకారేశ్వర్ చక్రితో అంటాడు. అయితే చక్రి ఎటకారంగా నవ్వుతాడు. ఇంకా చక్రి అంటాడు, ఎవరికి భార్య, తను నాకు భార్య అని నేను అనుకుంటున్నాను, కానీ తను అనుకోవట్లేదు అని చెప్పి అంటాడు చక్రి. మా ఇద్దరి మధ్యన జరిగింది ఉత్తిత్తి పెళ్ళి మాత్రమే, నిజమైన పెళ్ళి కాదు అని చెప్పి ఓంకారేశ్వర్కి చెప్తాడు. ఇంకా ఓంకారేశ్వర్ షాక్ అయి వింటూ ఉంటాడు. ఎవరికి భార్య అని అనగానే ఇంకా ఓంకారేశ్వర్, అదేంట్రా అలా అంటావు, నీకు మహాలక్ష్మితో పెళ్ళయింది కదా అంటాడు. అవును అయింది అని చెప్పి అంటాడు చక్రి. అయితే ఇంకా ఓంకారేశ్వర్, మహాలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది కదా అని అంటాడు ఓంకారేశ్వర్. అవును ఉంటుంది అని చెప్తాడు చక్రి. అలాంటప్పుడు ఆమె నీకు భార్య ఎందుకు కాదు అని చెప్పి ఓంకారేశ్వర్ అంటాడు చక్రితో. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన జరిగింది ఉత్తిత్తి పెళ్ళి మాత్రమే, ఆమె నన్ను భర్త అని అనుకోవటం లేదు అని చెప్తాడు చక్రి. మీరెవరో నేనెవరో
అని అనుకుంటుంది మహాలక్ష్మి నన్ను అని చెప్తాడు చక్రి ఓంకారేశ్వర్తో. ఏ పని చేసినా నువ్వెవరో నేనెవరో, నీ పనేదో నా పనేదో అని చెప్పి అనుకుంటుంది మహాలక్ష్మి అని చెప్తాడు చక్రి. ఇంకా ఓంకారేశ్వరికి తనకి పెళ్ళి ఎలా జరిగిందో అదంతా చెప్తాడు. ఇంకా ఇంత జరిగిందా అని అంటాడు ఓంకారేశ్వర్. అయితే నాతో పెళ్ళి జరిగింది, తన భార్యని నేను అనుకుంటున్నా, కానీ తను నన్ను అనుకోవట్లేదు అని చెప్పి చక్రి చెప్తాడు. అయితే తనని కాపాడాలని సాయం చేస్తే ఆ దేవుడు మా ఇద్దరికి పెళ్లి చేశాడు, తన అందరితో బాగానే ఉంటుంది నాతో తప్ప అని చెప్పి చక్రి చెప్తాడు. ఇంకా చక్రి తాగి వచ్చి మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి మహాలక్ష్మి దగ్గర నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే మహాలక్ష్మి నిద్రపోతూ ఉంటుంది. ఇంకా రేపటి పొదరిల్లే ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.